పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటావో అప్పుడు ఆయన ఎలా కనపడతాడు? నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా ఆయన కనపడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు, పవిత్రముగా మారుస్తాడు, పవిత్రముగా నీ జీవితాన్ని సరిదిద్దుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకుండా మనము మన ఆలోచనలను, తలంపులను మరొక వైపు మళ్ళించుకుంటున్నాం. ఎలా మళ్ళించుకుంటున్నామంటే, దేవుడు మనలో ఉంటే మన జీవితం వేరుగా ఉంటుంది. దేవుడు మనలో లేకపోతే మన జీవితము అపవిత్రంగా మారిపోతుంది. దేవుడు మనలో ఎలా ఉంటాడో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో మాటను చూస్తున్నాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రీస్తు మనలో ఉన్న వారికి వర్తిస్తుంది. ఈ మాట ఏమన్నది ఇక్కడ? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైపోతుంది. అంటే దేవుణ్ణి మనము మనసులో చేర్చుకుంటే మన శరీరానికి పాపమును యాలని ఇచ్చే అధికారం ఉండదు. మన శరీరము పరిశుద్ధముగాను నీతిగాను దేవుణ్ణి ఆరాధించే శరీరముగాను ప్రతి అవయవము పనిచేస్తూనే ఉంటుంది. కానీ అలా ఉండకుండా మనము ఎప్పుడైతే లోకానుసారమైన జీవితాన్ని, ఇంకా దేవుడు నిన్ను పిలిచినను, నీతో మాట్లాడినను, నేను పరిశుద్ధంగా మార్చినను, నీవు మరలా లోకం వైపు చూస్తూ ఉంటే అప్పుడు దేవుని ఆత్మ, దేవుని ఆలోచన నీ వైపు ఉండదు. ఎలా ఉండదంటే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. పిమ్మట అతడు షోరెకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని మోహింపగా, ఎవరతను? సంసోను, వాగ్దాన పుత్రుడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయులు 40 సంవత్సరములు మరలా బాధిస్తూ, ఇబ్బంది పెడుతూ, వారిని చేయకూడని పనులు చేపిస్తూ, వారిని అనేక రకములుగా చిత్రహింసలు పెట్టినప్పుడు దేవుని వాగ్దానముతో పుట్టిన ఒక మంచి శ్రేష్టమైన బలాఢ్యుడైన వాడు ఈ సంసోను. ఆ సంసోను దేవుని వాగ్దానంతో పుట్టి దేవుని ప్రేమతో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ సంసోను పెరిగి పెద్దవాడై ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించబడి ఉంటున్నప్పుడు, ఆ సంసోను ఏం చేశాడంటే, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి దేవుడు ఏర్పరచుకొనిన వాగ్దాన పుత్రుడుగా ఉన్న సంసోను అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు హింసిస్తున్న ఫిలిష్తీయులను చంపుతూనే ఉన్నాడు, వారితో పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ చేసే క్రమంలో వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ చూసుకున్నాం కదా. పిమ్మట అతడు షోరెకు లోయలోనున్న దెలీలా అనే ఒక స్త్రీని మోహించను. ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ ఎంతో మందిని తన మాటల ద్వారా, తన లాలన చేత ఎంతో మంది బలాజులను, మరి ఎంతో మంది శూరులను ఇబ్బంది పెడుతూ తన కనుసన్నల్లో నడిచేలాగా చేసుకునే స్త్రీ. అలాంటి స్త్రీని ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుడు ఏర్పరచుకొనిన సంసోను అనే బలాఢ్యమైన ఒక వ్యక్తి ఆ స్త్రీని మోహించి ఆమె లాలన మాటల్లో చిక్కుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిక్కుకున్నప్పుడు ఆ సంసోను ఆ ప్రజలను వదిలివేశాడు. ఆ ఇశ్రాయేలు జనాంగము ఆశలు పెట్టుకున్న ప్రజలందరినీ విడిచిపెట్టాడు. దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టాడు. దేవుని ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
దేవుడిచ్చిన ఆజ్ఞలను కూడా విడిచిపెట్టి ఈ పరస్త్రీ వ్యామోహంలో పడి, పాపపు స్త్రీ వ్యామోహంలో పడి ఒక పనికి మాలిన హీన స్థితిలోకి జారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు జారిపోయాడు అంటే, న్యాయాధిపతులు గ్రంథంలోనే 16వ అధ్యాయం 20వ వచనంలో మాట చూసుకున్నట్లయితే, ఆమె సంసోనును ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొనుకొని, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు పుట్టినది మొదలుకొని తన వెంట్రుకలను క్షవరము చేయించలేదు. ఆ సంసోను బలమంతయు తన వెంట్రుకల్లోనే ఉన్నది. ఎప్పుడైతే ఆ సంసోను ఆ దెలీలాకు బానిసై తన రహస్యమును, పుట్టుక రహస్యమును ఎప్పుడైతే దెలీలాకు చెప్పాడో, ఎప్పుడైతే నా బలమంతయు నా వెంట్రుకల్లోనే ఉన్నది, ఎందుకున్నదంటే నేను పుట్టినది మొదలుకొని నా తల మీద మంగలి కత్తి పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిని. నేను దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానం ద్వారా పుట్టిన వ్యక్తిని. నేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి పుట్టిన వ్యక్తిని. అలాంటి వ్యక్తిని నేను నీ దగ్గరకు వచ్చి ఇలా చిక్కుకున్నానని బాధపడుచు లేచి తన ఎంట్రుకలు విరజిమ్ముతుండగా అతని బలము మాయమైపోయినది. ఆమేన్. అతని శక్తి అంతా పోయినది. దేవుని ఆత్మ అతనిలో నుంచి వెడలిపోయినది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూసుకుందామా మరి ఏమంటున్నదో దేవుని మాట. నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదను అతడు అనుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే నిన్ను వాగ్దాన పుత్రుడిగా పిలిచాను. నేను వాగ్దాన పుత్రుడిగా ఒక గొడ్రాలైన స్త్రీకి కుమారుడిగా ఇచ్చాను. నిన్ను కుమారుడిగా ఇచ్చి నిన్ను అంచెలంచెలుగా దీవిస్తూ పెంచి నిన్ను ఒక ఇశ్రాయేలు జనాంగానికి ఒక అధిపతిగా నియమించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ తలంపులు ఎలా ఉండాలి. ఆమేన్. నా తలపుల పాపమే నీ తలను ముళ్ళు గుచ్చెని, నా నడతల దోషమే నీ కాళ్ళమే గులయ్యని. నా తలపుల పాపమే నీ తలను ముళ్ళు గుచ్చెని, నా నడతల దోషమే నీ కాళ్ళమే గులయ్యని. ఎందుకయ్యా నేనంటే నీకంత ప్రేమ, నిన్ను వెళ్ళగాయాలు నేనై శ్రమ. ఎందుకయ్యా నేనంటే నీకంత ప్రేమ, నిన్ను వెళ్ళగాయాలు నేనై శ్రమ. నిన్ను వెళ్ళగాయాలు నేనై శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. మన తలపుల పాపమే తండ్రి తలను ముళ్ళు గుచ్చుకునేలాగా చేశాయి. మన నడతల దోషమే ఆయనకు కాళ్ళకు మేకులు తెగొట్టేలాగా చేశాయి. ఆమేన్. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన పుట్టించినప్పుడు నీ ద్వారా అనేక మందికి దేవుని మాటలను ఉపదేశించాలని నిన్ను తయారు చేస్తున్నప్పుడు, నిన్ను ఒక కుటుంబానికి రాణిగా రాజుగా మార్చినప్పుడు, పాపములను శాపములను విమోచించి పరిశుద్ధుడిగా నిన్ను మార్చి నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన తలంపులను ఇచ్చిన తండ్రిని నీవేం చేస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము,
కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. దేవునికి మహిమ. నా అతిక్రమము, సంసోను చేసిన అతిక్రమములు ఎప్పుడూ సంసోనుకు తెలిసే ఉన్నాయి. ఎందుకంటే వాగ్దాన పుత్రుడిగా పుట్టిన సంసోను దేవునికి ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞలను గైకొనలేదు, దేవుని మర్చిపోయాడు, ఆయన చూపిన ప్రేమను మర్చిపోయాడు. ఒక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది సర్దారులను హతమార్చిన సంసోను, అనేక మంది సర్దారుల ఒంటి చేతితో చంపిన సంసోను, ఒక సింహమును ఒక 2 చేతులతో చీల్చి చంపిన సంసోను ఒక పాపములో చిక్కుకొని, పాపములో చిక్కుకొని పాపానికి దాసుడై పాపములో మగ్గిపోతూ పాపములో నుంచి బయటికి రాలేక ఆ పాపములోనే మరణించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపమునకు వచ్చు జీతము మరణమే. ఆ మరణాన్ని దాటి పరిశుద్ధురాలుగా మార్చిన తండ్రి వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నిత్య జీవము నీ ఎదుటే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అంటుంది, పవిత్రముగా నిన్ను కన్నాను కదా, పవిత్రముగా నిన్ను పెంచుకున్నాను కదా, పవిత్రముగా నిన్ను నేను అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నాను కదా, మరలా పాపం వైపు ఎందుకు చూస్తున్నావు? నా కుమారుడా, కుమార్తె. ఆమేన్. ఇక్కడ చదువుకున్నాం కదా, నా పాపం, నా అతిక్రమములు నాకు తెలుస్తున్నాయి, తెలిసి కూడా మరలా ఎందుకు లోకంలో అతిక్రమములు చేయటానికి, పాపమును దాచిపెట్టుకోవడానికి, పాపములో జీవించడానికి, పాపానుసారమైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. నీ పాపముల కొరకే కదా ఆయన గాయపరచబడ్డాడు. నీ పాపములను తన భుజంపై వేసుకునే కదా శిలువపై బలియాగమయ్యాడు. వింటున్నావు, చూస్తున్నావు, దేవుని ప్రతి ఆలోచన తెలుసుకుంటున్నావు, కానీ మార్పు లేదా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకులు మార్చుకోవా. అనుకూల సమయం దేవునికి మహిమ కలుగును గాక. ఇకనైనా మారు మనసుకు తగిన ఫలము పొందుకుందాం. అనుకూల సమయం ఇది. 40 రోజుల ఉపవాస ప్రార్థన, నేటికి 20వ రోజు. ప్రతిరోజు వస్తున్నావు, ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నావు, ప్రతిరోజు ధన్యులుగా మనము ఆశీర్వదించబడుతున్నాము దేవుని పిలుపు ద్వారా, సేవకుల మాట ద్వారా. కానీ ఆ ధన్యులను అవ్వటానికి, ఆ ధన్యురాలను అవ్వటానికి నీ ప్రయత్నము నువ్వు చేస్తున్నావా? నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఆ ప్రార్థనకు ప్రతిఫలము వస్తుంది అని ఆశిస్తున్నావా? ఆశించినట్లయితే దేవుని ప్రేమను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము ఒక మాట చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మనలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. మన దేహము మనది కాదండి. మన దేహములో మనకు అధికారం లేదు. మన దేహము తల్లిదండ్రులు ఇచ్చినను పరిశుద్ధముగా, పవిత్రముగా మారి ఎప్పుడైతే దేవుని కుమార్తెగా, కుమారుడిగా పిలువబడుతున్నావో, సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఎప్పుడైతే దేవుని వేడుకుంటూ ఇదిగో నేను నీ సొత్తయ్యానై తీర్మానం కలిగిన ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు నీ దేహం మీద నీకు అధికారం లేదు. ఎందుకంటే కింద మాట చూస్తున్నాం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి.
మీ దేహంలో దేవుని ఆత్మ ఉన్నదండి. ఆత్మను దుఃఖపరిచేవారిగా ఆత్మను ఆర్పకండి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు అది జ్యోతి వల్లే ప్రబలించేసే వారిగా మనం ఉండాలి. కానీ ఆ జ్యోతిని, ఆ పరిశుద్ధాత్మను మీలో ఉండి పారిపోయేలాగా మీరు ఆత్మను ఆర్పకుండా దేవుని బిడ్డలుగా కొనసాగాలంటే ఒక మంచి తీర్మానం కలిగిన జీవితం, ఒక మంచి తీర్మానం కలిగిన పరిశుద్ధత. ఇదిగో దేవునిలో నేనున్నాను, దేవుని కొరకు నేనున్నాను, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవునికి నేనేమి చేస్తున్నాను? ఆమేన్. వాక్యం అంటుంది ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనము కూడా పరిశుద్ధాత్మని ధరించుకున్న మనం, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న మనం కూడా నమ్మదగిన వారము, నీతిమంతులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసుకుందాం ఇంకొక మాట. రోమపత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 2 మాటలు చూసుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. మనము పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు మన శరీరము ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ఎన్నో దేవునికి విరుద్ధమైన పనులు చేశాం. శరీరాన్ని పాడు చేసుకున్నాం, ఆలోచనలు తప్పుగా పట్టించాం. మన చేతులతో, మన నడకలతో దేవుని ప్రేమను చూడలేక, దేవుని ప్రేమ కొరకు పరుగెడకుండా మనకిష్టమైన రీతిగా, మనకిష్టమైన తలంపులతో జీవించాం. కానీ మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము. మనందరికీ దేవునికి దాసులు, ఒకప్పుడు లోకానికి దాసులుగా ఉన్నప్పుడు మనకిష్టమైన రీతిగా, మనకిష్టమైన జీవితాన్ని అనుభవించిన మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడి, మలచబడి, పరిశుద్ధంగా తీర్చిదిద్దబడి పునర్జన్మలెత్తిన మనము నీతి ఫలము ఫలించేలాగున మన శరీరాలను, మన హృదయమును, మన తలంపులను మార్చుకుందాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు కనుక ఆయనకు మనం కూడా నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాసాన్ని కొనసాగించే బిడ్డలుగా మారుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 23వ వచనంలో ఒక మాట ఉంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమున్నది. పాపము చేసినప్పుడు మన శరీరము మరణమైపోయింది. ఇప్పుడు పునరుద్ధానములో దేవుడు ఎలా లేచి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడో, ఆ శరీరము, నూతన స్వభావము, నూతన శరీరము. రాతి గుండె లేదు మనలో, మాంసపు గుండె ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. దేవుని యందు ప్రియమైన బిడ్డలుగా కొనసాగుతున్నాం. ఇలా ఇన్ని దేవుని కృపావరాలు పొందుకున్న మనం ఎలా ఉండాలి? నీతికి వారసులయ్యేలాగున పరిశుద్ధాత్మను పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూసుకుందాం. పాపము వలన వచ్చే జీతము మరణమే కదా. ఆ మరణాన్ని దాటి పరిశుద్ధంగా దేవుని రక్షణలో నడుస్తున్న మనము, పరిశుద్ధంగా దేవుని పిలుపుతో సన్నిధిలో ప్రత్యేకమైన ఒక పాత్రగా వాడబడుతున్న మనము, మన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథము 119, 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముండాలండి? పరిశుద్ధమైన వాక్యం ఉండాలి. నేను పాపము చేయకుండా, ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలు నాలోకి రాకుండా, పాపపు తలంపులను నేను ఊహించుకోకుండా, విడిచిపెట్టిన పాపపు జీవితాన్ని మరలా నేను నా కన్నులతో చూడకుండా ఉండాలంటే నాలో ఏముండాలి? పరిశుద్ధమైన దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కనుక ఆ
వాక్యము నాలో ఉంటే సజీవుడైన యేసయ్య కూడా నాలో ఉన్నాడు. వాక్యమున్న ప్రతి ఒక్కరూ దేవునికి లోబడతారు. వాక్యమున్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమిస్తారు. వాక్యమున్న ప్రతి ఒక్కరూ దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:29 ఏమంటుంది? ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను స్వభావమును మనము కలిగి ఉందాం. వదుకు తీయబడినప్పుడు కూడా గొర్రెపిల్ల మౌగునిగా ఉన్నది. నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతూ పరిశుద్ధంగా నీవు దేవుని ఆరాధిస్తున్నట్లయితే దేవునికి లోబడు. మొదటిగా నీ మాటలను తగ్గించుకో, ప్రవర్తనను మార్చుకో, ప్రతి ఆలోచనను సరి చేసుకో. నీ సన్నిధిలో దేవుని పాత్రగా ప్రత్యేకమైన దేవుని పిలుపు లోబడే విధంగా నీవు మారాలి. అలా మారాలంటే నీలో పాపం ఉండకూడదు. ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించినట్లయితే అన్నాడు కదా. ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నాం. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయన చూసి రక్షణ పొందాం. ఆయన చూసి నీతిమంతులను ఎంచుకున్నాం. ఆయన ద్వారా మనం ప్రత్యేకమైన ప్రేమను పొందుకుంటూ రక్షణ వస్త్రము కలిగి సన్నిధిలో ఒక నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం. అలాంటి మనకు పాపము మనల్ని అంటకుండా ఉండాలంటే, పాపము మనల్ని వేలకుండా ఉండాలంటే, పాపమానికి నువ్వు మరలా దాసురాలు కాకుండా ఉండాలంటే మనం చదువుకున్నాం కదా 111 కీర్తన గ్రంథము 11వ వచనం, 119, 11 ఏం చదువుకున్నాం? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొనిచున్నాను. ఎవరైతే ఉంచుకుంటారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే ఇదిగో నేను వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాను అని తీర్మానం తీసుకున్నారు. 2 చేతులు చూపుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తీర్మానము క్రైస్తవ బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవితాంతము కొనసాగించుకుందాము గాక. తలను వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కృపను బట్టి, నీ సమాధానవంతమైన జీవితాన్ని బట్టి నాయన మేము కూడా ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేస్తూ నీ అందు మంచి హృదయం కలిగి పాపమును విడిచి లోకానుసారమైన జీవితాన్ని విడిచి నీ బిడ్డలుగా కొనసాగే కృపని మనం అడుగుచు. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేశారు. ఆ దుర్నీతి వైపు, లోకం వైపు మేము చూడకుండా పరిశుద్ధులుగా నీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.